అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బఅదు ఫఅఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. హాజరీన జమాత్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఇన్షా అల్లాహ్ తాలా ఈరోజు నుంచి మనం రమదాను కోర్సును ప్రారంభిస్తున్నాం. ఇందులో రమజాన్కు సంబంధించినటువంటి అన్ని విషయాలు, విశిష్టతలు మరియు నియమాలు అన్నీ కూడా క్రమ పద్ధతిలో చెప్పుకోవడం జరుగుతుంది. ఇన్షా అల్లాహ్ తాలా ఈరోజు రమజాను మాసం యొక్క విశిష్టత, ఉపవాసాల యొక్క విశిష్టత తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసుకుంటే రమజాను నెల అనేది మన యొక్క ఇస్లామీయ క్యాలెండర్లో 9వ నెల. ఈ రమజాను అనే ఈ నెల పేరు వచ్చేసి అరబీలో అయితే మనము రమజాను అంటాం, ఉర్దూలో అయితే రమజాను అంటాం. రమజాన్ అంతే తప్ప రంజాన్ అనేది ఇది సరైనది కాదు. ఇది గమనించాలి. రమజాన్ అంటే రా మీద జబర్ ఉంటుంది, మీ మీద కూడా జబరే ఉంటుంది. రమజాన్. తర్వాత ఈ రమదాను అనేటువంటి నెలకు అర్థం ఏమిటి అంటే, ఇది రమ్జ్ అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏమిటి అంటే వేడితో కూడి జ్వలింపచేసేది అని, అంటే బాగా తీవ్రంగా మండేది అని. ఈ నెలల పేర్లన్నీ ఎలా వచ్చాయంటే, అరబ్బులు వారు మక్కాలో విడిది ప్రారంభించినప్పుడు ఒక్కొక్క నెల యొక్క ఋతువును బట్టి, ఆ యొక్క కాలాన్ని బట్టి, అప్పుడు ఉండేటువంటి పరిస్థితులను బట్టి నెలల పేర్లు ఇచ్చుకుంటూ రావడం జరిగిందనమాట. అలా ఈ మొట్టమొదటిసారి రంజాన్ నెల వచ్చినప్పుడు వాళ్లకు బాగా తీవ్రమైనటువంటి ఎండాకాలం వేడి జ్వలింపజేసేదనమాట. అందుకని వాళ్ళు దీనికి ఏం పేరు పెట్టుకున్నారంటే రమదాన్ అని పేరు పెట్టుకున్నారు. ఇక ఇస్లాం విషయంలోకి వస్తే దీని యొక్క అర్థాన్ని మనం ఏ విధంగా చూస్తామంటే, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, రమజాన్ అంటే జ్వలింపజేసేది, బాగా వేడితో తీవ్రతతో జ్వలింపజేసేది అని. అందుకని ఇస్లాంలో దీన్ని ఏ విధంగా చూస్తారంటే పాపాలను దహించి వేసేది, పాపాలను జ్వలింపజేసేది, అంటే పాపాలన్నీ తుడిచిపెట్టేసేది అనే అర్థంలో రమజాన్ నెలను మనం చూడడం జరుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత అల్లాహ్ తఆలా ప్రతి నెలకు కూడా ఏదో ఒక విశిష్టతను ప్రసాదించాడు. దీని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే రమజాన్కు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఇది ఉమ్మత్ మొత్తానికి కూడా ఒక రకమైనటువంటి నరకం నుంచి స్వేచ్ఛ కలిగించుకోవడానికి కానీ, వారి పాపాల మన్నింపుకు కానీ, లేదా పుణ్యాలను అధికం చేసుకోవడానికి కానీ, వారి యొక్క మగ్ఫిరత్ కోసం, క్షమాపణ కోసం కానీ ఒకానొక నెల ప్రత్యేకించబడింది. అది అంటే అది రంజాన్ నెల. ఇందులో బాగా గుర్తుపెట్టుకోండి, రమదాన్ అనేటువంటి ఈ యొక్క అరబీ పదంలో 5 అక్షరాలు ఉంటాయి. ఒకటి రా, మీము, ద్వాదు, అలిఫు, నూన్. ఈ 5 అక్షరాలకు సంబంధించి 5 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 5 విషయాలు ఏమి అంటే, 1 రమజాన్ నెలలో ఉపవాసాలు, 2 రమజాన్ నెలలో నమాజులు, పగలు చేసేటివి ఫర్జ్ నమాజులు ప్లస్ రాత్రిపూట చేసేటువంటి నమాజులు, 3 దానాలు, 4 ఖురాన్ యొక్క పారాయణం మరియు జిక్ర్, 5 ఇస్తిగ్ఫార్ చేసుకోవడం, దువా చేసుకోవడం, అల్లాహ్ తాలా నుంచి మన్నింపు ఆశించడం. ఈ 5 పనులు రంజాన్ యొక్క పేరుతో ఆ 5 అక్షరాలకు ఫలితంగా మీరు కనుక గుర్తుపెట్టుకుంటే వీటిలో ఏమేమి చేయాలా అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఏమేమవి? ఉపవాసాలు, నమాజులు, దానాలు, జిక్ర్ మరియు ఖురాన్ తిలావత్ మరియు దువా, అస్తగ్ఫార్. ఈ 5 విషయాలు మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 మీదే మీరు ఈ నెలలో ఫోకస్ ఎక్కువగా ఉండాలి. ఈ 5 విషయాలు చేయడానికి మీరు పరితపించాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రమజాన్ నెల విశిష్టత గురించి మనం చూసుకున్నట్టయితే ఈ విశిష్టతను స్వయంగా అల్లాహ్ తఆలానే ఖురాన్లో తెలియజేస్తున్నాడు. సూరతుల్ బకరా 185వ నంబర్ ఆయత్, 2వ నంబర్ సూర 185వ నంబర్ ఆయత్. అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం షహ్రు రమదానల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖుర్ఆన్ హుదల్ లిన్నాసి వబయ్యినాతిం మినల్ హుదా వల్ ఫుర్ఖాన్
అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, రమజాను నెల ఖురాన్ అవతరించినటువంటి నెల. రమజాను నెల ఖురాన్ అవతరించినటువంటి నెల. ఖురాన్ ఎటువంటి ఖురాన్ అయ్యాది అంటే అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, హుదన్ లిన్నాస్, సమస్త మానవుల కోసం మార్గదర్శకం అది. ఇంకా అల్లాహ్ తఆలా అంటున్నాడు, వబయ్యినాతిం మినల్ హుదా, అందులో సన్మార్గం ఉంది, మరియు దాంతోపాటు వబయ్యినాతిం మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, సన్మార్గంతో పాటు సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి. బయ్యినాత్ ఉన్నాయి, చాలా స్పష్టమైనటువంటి నిదర్శనాలను తీసుకొచ్చినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని ఎందులో అవతరింపజేశాను నేను అంటే అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీ, ఇటువంటి నెలలో ఇంత గొప్ప పుస్తకాన్ని మీకు అనుగ్రహించాను అంటున్నాడు. మరి పుస్తకమే అంత గొప్పదైతే దానికోసం సెలెక్ట్ చేసుకున్నటువంటి నెల ఎంత గొప్పది, మరియు ఆ అవతరించినటువంటి రోజు ఎంత గొప్పది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి రంజాన్ నెల విశిష్టత గురించి అల్లాహ్ స్వయంగా తెలియజేశాడు. ఎలా తెలియజేశాడంటే, ఒకటి ఖురాన్ను అవతరింపజేసి తెలియజేశాడు తన యొక్క ఆచరణ మూలంగా, మరియు ఖురాన్లో రంజాన్ గురించి స్వయంగా మెన్షన్ చేసి దాని గురించి ప్రస్తావించి మరి దాని యొక్క విశిష్టతను మనకు తెలియజేయడం జరిగింది. ఇకపోతే రమజాన్ యొక్క మరొక విశిష్టత ఏమిటి అంటే, ఇంతకుముందే చెప్పినట్టు ఈ పుస్తకం, ఈ గ్రంథమే అంత విశిష్టత అయితే అది అవతరింపజేసినటువంటి నెల ఎంత విశిష్టమైనది, అది అవతరింపజేసినటువంటి రాత్రి ఎంత విశిష్టమైనది. అందుకే అల్లాహ్ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, రమజాన్ మాసంలో అన్ని రాత్రులు పవిత్రమైనవే, మనకందరికీ తెలుసు అన్ని రాత్రులు. కానీ ఏ రాత్రి అయితే ఖురాన్ అవతరించిందో ఆ రాత్రి గురించి అల్లాహ్ తఆలా ఒక పూర్తి సూరానే అవతరింపజేశాడు. ఒక పూర్తి సూరా ఒక రాత్రి గురించి, మరియు ఆయన యొక్క కలాంలో ఖురాన్లో దాని గురించి చెప్పినటువంటి విశిష్టత అల్లాహ్ ఆ విధంగా చెప్పడాన్ని మనం ఎవరు ఊహించం. ఇక ఏ రాత్రి గురించి అంతటి విశిష్టతతో అల్లాహ్ తఆలా చెప్పలేదు. ఎంతగా చెప్పాడు అల్లాహ్ తఆలా అంటే, సూరతుల్ ఖద్ర్ 97వ నంబర్ సూర అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నా అంజల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్ తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇజ్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్ సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. ఈ సూర మీరు చదువుకునే ఉంటారు, వినే ఉంటారు. అల్లాహ్ తఆలా ఎంత గొప్పగా ఈ యొక్క రాత్రి గురించి చెప్పాడంటే, ఖురాన్ అవతరింపజేసినటువంటి రాత్రి గురించి, నిశ్చయంగా మేము దీనిని విశిష్టత కలిగినటువంటి రాత్రి లైలతుల్ ఖద్ర్ యందు దీన్ని అవతరింపజేశాం. అల్లాహ్ అంటున్నాడు, వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్, లైలతుల్ ఖద్ర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీకేం తెలుసు లైలతుల్ ఖద్ర్ గురించి? తర్వాత ఆయనే సమాధానం ఇస్తున్నాడు, లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్, ఆ లైలతుల్ ఖద్ర్ రాత్రి, ఆ విశిష్టత కలిగినటువంటి రాత్రి 1000 నెలల కంటే కూడా మేలైనది. 1000 నెలలు ఒక ఎత్తు అయితే ఈ రాత్రి మాత్రమే ఒక ఎత్తు. ఎందుకు? అల్లాహ్ తఆలా దాన్ని ఎంచుకున్నాడు. ఏం చేస్తాడు ఆ రాత్రి ఎందు అల్లాహ్ తఆలా అంటే, తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇజ్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్, ఈ రాత్రి ఎందు మలాయిక ఫరిష్తాలు, వర్-రూహు మరియు ఆత్మ అంటే జిబ్రీల్ అలైహిస్సలాం, అల్లాహ్ యొక్క ఆదేశంపై, తమ ప్రభువు ఆదేశంపై సమస్త వ్యవహారాల నిమిత్తం, అల్లాహ్ ఆదేశించినటువంటి వ్యవహారాల నిమిత్తం దివి నుండి భూమికి దిగి వస్తారు. సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్, ఆ రాత్రి ఆశాంతం కూడా తెల్లవారే వరకు, మగ్రిబ్ ఎండైనప్పటి నుంచి, మగ్రిబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తర్వాత మళ్ళీ సుబా సాదిక్ వరకు ఆ రాత్రి మొత్తము కూడా ఆశాంతం శాంతియుతమైనది. ఫరిష్తాలు వచ్చి మనకు సలాం చేస్తూ ఉంటారు. ఫరిష్తాలు మన కోసం అల్లాహ్ తఆలా ఏ తక్దీర్నైతే రాసి పెట్టాడో దాన్ని పూర్తి చేసే పనుల నిమిత్తం వస్తారు. కాబట్టి ఇది చాలా గొప్పనైనటువంటి రాత్రి. అల్లాహ్ తఆలా ఇంత విశిష్టతను చెప్పడం జరిగింది. అటువంటి రాత్రి ఈ ఖురాన్ని అవతరింపజేశాడు. మరి పుస్తకం, గ్రంథం అంత విశిష్టమైనది, అది అవతరింపజేసినటువంటి నెల ఎంత విశిష్టమైనది, మరియు అది అవతరింపజేసినటువంటి రాత్రి ఎంత విశిష్టమైనదో మీరు ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. దీని తర్వాత ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు ఆ రాత్రి గురించి, లైలతుల్ ఖద్ర్ గురించి. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి ఉల్లేఖనం, ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, ఇందులో రమజాన్లో ఒక రాత్రి ఉంది, అది 1000 నెలల ఆరాధన కంటే మేలైనది. ఆ ఒక్క రాత్రి ఆరాధన 1000 నెలల ఆరాధన పుణ్యఫలాన్ని మనకు తెచ్చిపెడుతుంది.
ఇక ఎవరైతే ఆ రాత్రి యొక్క శుభాలకు దూరమయ్యాడో, ఆ రాత్రి ఖైరో బరకత్కు దూరమయ్యాడో, ఆ రాత్రి యొక్క మన్నింపుకు దూరమయ్యాడో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, అతను అన్ని శుభాలకు దూరమైనట్టే, అతను అన్ని బరకతులకు దూరమైనట్టే, అతను అన్ని ఖైర్లకు మంచి శుభాలకు దూరమైనట్టే. ఈ హదీస్ మనకు సునన్ నిసాయి ఫిల్ కుబ్రా 2416, సహీ తర్గీబ్ 564, సహీ గైరీ హదీస్ ఇది. దీని తర్వాత రంజాన్ విశిష్టత మనం చూసుకుంటే హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తున్నారు, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, రమదాను నెల ప్రారంభం కాగానే స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి. మరొక ఉల్లేఖనం ప్రకారం ఆకాశ ద్వారాలు తెరవబడతాయి. మరొక ఉల్లేఖనం ప్రకారం అల్లాహ్ యొక్క కారుణ్య ద్వారాలు తెరవబడతాయి. అల్లాహ్ తాలా మనల్ని కరుణించడానికి తన కారుణ్య ద్వారాలను తెరుస్తాడు. అల్లాహ్ తాలా మనల్ని కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉండాలి ఆ కారుణ్యాన్ని తీసుకోవడానికి, గ్రహించడానికి. మరొక రివాయత్ ప్రకారం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, రంజాను నెల ప్రారంభం కాగానే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూయబడతాయి, మరియు శైతానులకు సంఖ్యలు తొలగింపబడతాయి. మరొక ఉల్లేఖనంలో దుష్ట శైతానులకు, జిన్నులకు సంఖ్యలు తొలగింపబడతాయి. అంటే ఆ నెల అల్లాహ్ తాలా మీకోసం, మనందరి కోసం మనకు వస్వసా కల్పించే, మనతో చెడ్డ పనులు చేయడానికి పూనుకున్నటువంటి ఈ యొక్క సర్కస్ షయాతీన్ జిన్నాతుల్ని బంధించి వేస్తాడు. మన కోసం కారుణ్య ద్వారాలు తెరుస్తున్నాడు, మన కోసం నరకాగ్నిని మూసేస్తున్నాడు, నరకాన్ని మూసేస్తున్నాడు. మరి తప్పులెందుకు చేస్తున్నాం భయ్ అంటే, శైతాను వల్ల కాదు చేసేది, నీ మనసులో ఉండేటువంటి దుర్బుద్ధి వల్ల చేస్తామన్నమాట తప్పులు. అప్పటికీ ఆ రంజాన్ మాసంలో కూడా ఎవరైనా సరే పాపాల జోలికి పోతున్నారంటే గుర్తుపెట్టుకోండి, అది శైతాన్ వల్ల కాదు, వాడి మనసు, వాడి నఫ్స్ యొక్క దుర్బుద్ధి వల్ల పోతున్నాడు. ఎందుకంటే శైతానే అన్ని పాపాలు మనతో చేయించడు. ఇక్కడ కూడా ఉంటుంది, మన నఫ్స్ మనల్ని చెడ్డ పనులకు చేయించడానికి పురిగొలుపుతూ ఉంటుంది. అందుకే అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త, నువ్వు ఆ వ్యక్తిని చూసావా ఎవరైతే తన మనోవాంఛలను తన యొక్క దేవునిగా భావిస్తున్నాడో అని. కాబట్టి ఆ మాసంలో కూడా పాపాలు చేయడానికి పూనుకునే వాళ్ళు ఎవరంటే, తమ కోరికల్ని దేవుళ్ళుగా భావించేటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తూ అల్లాహ్ తఆలా మన్నింపును పక్కన పెట్టేసి పాపాలు చేయడానికి పూనుకుంటూ ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి హదీసులు సహీ బుఖారీ, సహీ ముస్లింలో కూడా ఉన్నాయి, మిష్కాతులో కూడా ఉన్నాయి. మరొక హదీసు హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి ఉల్లేఖనం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, ఎప్పుడైతే రంజాను నెల ప్రారంభమవుతుందో శైతానులు మరియు దుష్ట జిన్నులు సంఖ్యలతో బంధింపబడతారు, స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరకపు ద్వారాలు మూసివేయబడతాయి, ఒక్క ద్వారం కూడా నరకాన్ని తెరిచి ఉండదు, స్వర్గం యొక్క ఒక్క ద్వారం కూడా మూసివేసి ఉండదు. అప్పుడు ప్రకటించేవాడు ఈ విధంగా ప్రకటిస్తాడు, అల్లాహ్ తఆలా ఎలాన్ చేయిస్తాడు, ఒక ఫరిష్తా ఈ విధంగా ప్రకటిస్తాడు, ఏమని, ఓ మంచిని కోరేవారలారా, మంచి పనులు చేయాలనుకునేటువంటి వ్యక్తులారా, మంచిని ఆశించేవారలారా, ముందుకు సాగండి, రంజాన్ మీ దగ్గరకు వచ్చింది, ముందుకు సాగండి. ఓ చెడును కోరేవారలారా, ఆగిపోండి. మరియు అల్లాహ్ ఈ నెలల్లో ప్రజల యొక్క మెడలకు అగ్ని నుండి స్వేచ్ఛను కల్పిస్తాడు. తన యొక్క కారుణ్యాన్ని విస్తరింపజేసి, ఈ నెలలో అయినా మంచి పనులు చేయండి, ఈ నెలలో అయినా పాపాలకు దూరంగా ఉండండి, నేను మిమ్మల్ని నరకాగ్ని నుండి విముక్తి కల్పిస్తానని అల్లాహ్ తఆలా ప్రకటింపజేస్తాడు. ఇది ప్రతి రాత్రి జరుగుతుంది, ప్రతి రాత్రి కూడా జరుగుతుంది. కాబట్టి సోదరులారా, రంజాన్ మాసాన్ని తక్కువ అంచనా వేయొద్దండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే అల్లాహ్ తఆలా పిలుస్తున్నాడు, మంచి చేయాలనుకున్నటువంటి వాళ్ళు ముందుకు రండి, పుణ్యాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు ముందుకు రండి అని, చెడ్డ పనులు చేసే వాళ్ళు ఆగిపోండి ఈ నెలలో అని చెప్పేసి. ఇప్పటికైనా మనము రంజాన్ని గౌరవించేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ తఆలా మనందరికీ కలిగించాలని, రంజాన్ ఉపవాసాలు పాటించేటువంటి భాగ్యాన్ని మనకు అల్లాహ్ తఆలా కలిగించాలని ఆశిస్తున్నాం. మరొక హదీసులో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, మనం ఒకవేళ పెద్ద పెద్ద పాపాల నుంచి కనుక రక్షించబడితే, కబీరా గుణ అంటామే, అటువంటి పెద్ద పెద్ద పాపాల నుంచి కనుక రక్షింపబడితే, ప్రవక్త గారు అంటున్నారు, 5 పూటలు చేసేటువంటి నమాజ్, ఒక శుక్రవారం నుండి మరొక శుక్రవారం, ఒక రంజాన్ నుండి మరొక రంజాన్, వీటి మధ్య చేసినటువంటి పాపాలను తొలగించుకోవడానికి ఇవన్నీ కూడా కారణమవుతాయి. పెద్ద పెద్ద పాపాల నుంచి మనం రక్షింపబడితే అల్లాహ్ తఆలా మనం చేసే నమాజుల మధ్యలో చేసేటువంటి చిన్న చిన్న పాపాలని తీసేస్తాడు.
ఒక శుక్రవారం నుంచి మరొక శుక్రవారం నమాజులు చేశామంటే మధ్యలో ఉన్నటువంటి పాపాలు పోతాయి. ఒక రంజాన్ నుంచి మరొక రంజాన్ మధ్యలో మనం బాగా ఆచరించాము రంజాన్ అంటే కనుక వీటి మధ్యలో ఉన్నటువంటి పాపాలను అల్లాహ్ తఆలా తీసేస్తాడు. అయితే గుర్తుపెట్టుకోండి, కబీరా గునా పెద్ద పాపాలు పోవాలంటే మాత్రం తౌబాతోనే పోతాయి. ఏదో ఒక నమాజ్ చేస్తూనో ఒక ఉపవాసం ఉంటేనో పోవవి పెద్ద పాపాలు. ఒకవేళ అది హుకూకుల్ ఇబాద్ దాసుల హక్కుల్ని కనుక కొల్లగొట్టడంలో అయితే దాసుల హక్కులు చెల్లించి మరీ పశ్చాత్తాపపడేంత వరకు ఆ పాపాలు పోవు. కొంతమంది పెద్ద పెద్ద పాపాలన్నీ చేసి ఏదో ఒక రాత్రి 100 రకాతులు 50 రకాతులు నమాజులు చేసి అంతా సరిపోయిందిలే అనుకుంటారు. అలా పోవవి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ హదీస్ మిష్కాతులో ఉంది 564, సహీ ముస్లింలో 552. తర్వాతి హదీస్ హజరత్ అబూ సయీద్ ఖుదరీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు. చాలా చక్కని హదీస్ వినండి. రమజాన్ యొక్క ప్రతి పగలు, రమజాన్ యొక్క ప్రతి రాత్రి అల్లాహ్ ప్రజల మెడలకు స్వేచ్ఛ కలిగిస్తాడు నరకం నుండి. కాబట్టి రంజాన్ని గుర్తుపెట్టుకోండి. రంజాన్లో మీరు కనుక ఉపవాసాలు ఉన్నారంటే ప్రతి పగలు ప్రతి రాత్రి ఏదో ఒక రాత్రి మీకు నరకాగ్ని నుండి స్వేచ్ఛ కల్పించేటువంటి అవకాశం రావచ్చు. అదేవిధంగా నిశ్చయంగా రమజాన్ యొక్క ప్రతి పగలు మరియు ప్రతి రాత్రి యందు ముస్లిం కొరకు ఒక అంగీకరించేటువంటి దువా ఉంటుంది. ఖచ్చితంగా అల్లాహ్ తఆలా మీ యొక్క ఒక దువాను ప్రతి పగలు ప్రతి రాత్రి అంగీకరిస్తాడు. మీ దువా కబూల్ అవుతుంది. జాగ్రత్తగా దువా చేయండి. మీ యొక్క ఆఖిరత్ కోసం దువా చేయండి. మీ మన్నింపు కోసం దువా చేయండి. నరకం నుంచి విముక్తి కోసం దువా చేయండి. మంచి కోసం దువా చేయండి. మీ యొక్క పిల్లలు ఇస్లాంలో మెరుగ్గా ఉండాలని చెప్పేసి దువా చేయండి. ఇహలోకపు కోరికలు కోరుకోవద్దండి. ఎందుకంటే ఇవి తిరస్కరించబడినటువంటి దువాలు వచ్చేటువంటి సమయం. ఈ నెలంతా కూడా మీ యొక్క దువాలను అల్లాహ్ తఆలా అంగీకరిస్తాడు. ఒక్క దువా మాత్రం పగలు రాత్రి, పగలొకటి రాత్రి ఒకటి తప్పకుండా స్వీకరిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా దువా చేసే ప్రయత్నం చేయండి. ఈ హదీస్ మనకు ముస్నదే బజ్జార్ 962, సహీ లిగైరీ హదీస్ ఇది, మరియు సహీ తర్గీబ్లో 565వ నంబర్ హదీస్. ఇక మరొక హదీస్ చూసుకుంటే అల్లాహ్ తఆలా మనకు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఇస్లాంను అనుగ్రహించాడు. మరియు ఈ ఇస్లాం అనేది 5 పునాదులపై ఉంది. మనం ఒకటి కలిమా, అంటే అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క ప్రవక్తని సాక్ష్యం ఇవ్వడం, మరియు 2 నమాజుల్ని పాటించడం 5 పూటల, మరియు జకాతును చెల్లించడం, రమజాన్ ఉపవాసాలు పాటించడం, మరియు 5వది స్తోమత ఉంటే కాబతుల్లా యొక్క హజ్ చేయడం. ఈ 5 మనకు అల్లాహ్ తఆలా ఫర్జులుగా నిర్ణయించడం జరిగింది. ఇందులో రమజాన్ ఉపవాసాలు గనక మనం పాటిస్తే ప్రతి సంవత్సరం ఈ మిగిలిన 4తో పాటు ఏం లభిస్తుంది మనకు, మన స్థాయి ఎక్కడికి పోతుంది, ఒక్కసారి ఈ హదీస్ను గురించి చూడండి. హజరత్ అమ్ర్ బిన్ ముర్రా జుహ్నీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా అడిగారు. ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ నేను అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని మరియు మీరు అల్లాహ్ యొక్క సత్య ప్రవక్తని సాక్ష్యమిస్తూ 5 పూటల నమాజు చేస్తూ జకాతును చెల్లిస్తూ రమజాన్ ఉపవాసాలు పాటిస్తూ మరియు రమజాన్ యొక్క రాత్రుల్లో ఖియామ్ చేస్తూ, అంటే తరావీ నమాజులు కానివ్వండి, మీరు తహజ్జుద్ కానివ్వండి, ఖియాముల్ లైల్ కానీ వాటి యొక్క రాత్రుల్లో నమాజులు చేస్తూ నేను జీవితాన్ని గడిపితే నేను ఏ వర్గంలో పరిగణించబడతాను అని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు. ఇవన్నీ చేస్తాను నేను, నా యొక్క స్థాయి ఏముంటుంది అని చెప్పేసి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకే ఒక మాట అన్నారు, సిద్దీఖీన్ వ షుహదా అని. సుబ్హానల్లాహ్, సుబ్హాన్. నీవు గనక ఈ పనులు చేస్తే ఎందులో ఉంటావు? సిద్దీఖీన్, సత్యవంతుల్లో ఉంటావు. షుహదా, అమరుల సాంగత్యంలో ఉంటావు. వారి స్థాయి నీకు లభిస్తుంది. ఎందుకంటే ఈ 5 ఆచరించడం అంత సామాన్యం కాదు. అందుకే వీటిని పునాదులుగా అల్లాహ్ తఆలా నిర్ణయించింది. ఈ హదీస్ మనకు ముస్నదే బజ్జార్లో 25, ఇబ్నే హిబ్బాన్లో 34-29, ఇబ్నే ఖుజైమాలో 22-12, సహీ తర్గీబ్లో 566 సహీ హదీస్ ఇది. ఇక దీని తర్వాత రమజాన్ ఎంత విశిష్టమైనదంటే రమజాన్లో చేసేటువంటి ఉమరా హజ్జుతో పాటు సమానమైనటువంటి పుణ్యాన్ని తీసుకొస్తుంది. మనం ఈ హదీసును చూద్దాం. హజరత్ అతా రదియల్లాహు తఆలా అన్హు గారి ఉల్లేఖనం, హజరత్ అతా రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం
నాకు ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు తెలిపారు. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక అన్సారీ మహిళతో ఈ విధంగా అన్నారు. ఆయన వెళ్తుంటే ఆమె కనిపించింది. ఆమెను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆఖరి హజ్‌కి ఎలాన్ చేశారో ప్రకటించారో అందరూ కూడా దాదాపుగా హజ్‌కి వస్తున్నారు. ఆ మహిళ రాలేదన్నమాట. ప్రవక్త గారు ఆ మహిళ కనిపిస్తే, మాతో పాటు నీవు హజ్జు చేయకుండా నిన్ను ఏ విషయం ఆపింది అని ఆ మహిళను ప్రవక్త గారు అడగడం జరిగింది. దానికి ఆమె, ఓ ప్రవక్త, మాకు నీళ్లు తేవడానికి 2 ఒంటెలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకదాన్ని నా భర్త మరియు కుమారుడు హజ్జు కోసం తీసుకున్నారు. మరొక ఒంటెను నీళ్ల కోసం విడిచి వెళ్ళారు. అంటే నేను రాలేను, ఒకటి నీళ్ల కోసం ఉంటుంది, ఇంకా మరో వాహనం నాకు లేదు, కాబట్టి రాలేని పరిస్థితి అని ఆమె చెప్పుకుంది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, అయితే రమజాను మాసంలో ఆ మాసం రాగానే నువ్వు ఉమ్రా చెయ్యి, ఎందుకంటే అందులో ఉమ్రా చేయడం అనేది హజ్జుతో సమానమవుతుంది అన్నారు. సుబ్హానల్లాహ్. మరొక ఉల్లేఖనంలో నాతో పాటు హజ్జు చేయడంతో సమానమవుతుంది అన్నారు. అంటే ప్రవక్త గారితో హజ్జు చేయడంతో పాటు సమానమవుతుంది అని. ఈ హదీస్ సహీ ముస్లిం హదీస్ 38, 39. అందుకే ఎక్కువ మంది రంజాన్లో ఉమ్రా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు కనుక చూసుకుంటే రంజాన్లోనే ఎక్కువ రేట్లు ఉంటాయి చూడండి ఉమ్రావి. ఎందుకంటే ఎంతో ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి, హజ్జుతో పాటు సమానమైనటువంటి పుణ్యం సంపాదించుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎవరికైతే హజ్జు ఫరజ్ అయిందో వారు ఓన్లీ మేము రంజాన్లో ఉమ్రా చేస్తామంటే సరిపోదు. వారు హజ్జు చేయని దానికి మాత్రం వారి యొక్క పాపం ఆ విధంగానే ఉంటుంది. మరి హజ్జుకి సమానమవుతుంది కదా అని రంజాన్లో ఉమ్రా చేసి వచ్చేవాళ్ళు. హజ్జు ఫరజుది అది వేరే లెక్క. రంజాన్లో చేసే ఉమ్రా హజ్జు పుణ్యానికి సమానం అవుతుంది, హజ్జుకి సమానం కాదు ఫరజ్ హజ్జు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రమజాన్ మాసంలో నేను ఇంతకుముందే చెప్పినట్టు 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏమేమది? ఉపవాసాలు, పగలు రాత్రి నమాజులు, 3 జిక్రు మరియు ఖురాను, దానాలు, 5 దువా మరియు ఇస్తిగ్ఫార్. దీని గురించి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటున్నారో చూడండి. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాతృత్వంలో, అంటే దానం చేయడంలో అందరికంటే ఉత్తమ దాత. ఇబ్నే అబ్బాస్ గారు అంటున్నారు, ప్రవక్త గారు దానం చేయడంలో అందరికంటే ఉత్తమమైనటువంటి దాత. ఇక రమజాను నెల రాగానే ఆ ఉత్తమ దాత రమజాను నెల రాగానే ఆయన యొక్క దాతృత్వం, దానం చేసే గుణం మరింత పెరిగిపోయేది. ఎంతగా పెరిగిపోయేదంటే, ఎంత ఉంటే అంత ఖర్చు చేసేవాళ్ళు, ఎంత ఉంటే అంత దానం చేసేవాళ్ళు. ఇంకా ఆయన అంటున్నారు, రమజాన్ నెలలో జిబ్రీల్ అలీస్సలాం గారు ఆ మాసం ముగిసే వరకు వచ్చి కలిసేవారు. ప్రతిరోజు జిబ్రీల్ అలీస్సలాం గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి ప్రతి రంజాన్లో కలిసేవారు. కలిసినప్పుడు ఆయన ఏం చేసేవారంటే, ప్రవక్త గారు జిబ్రీల్ అలీస్సలాం గారు ఆయన్ను వచ్చి కలిసినప్పుడు ఆయన వర్షాన్ని కురిపించే గాలి మాదిరిగా అధికంగా దానాలు చేసేవాళ్ళు. జిబ్రీల్ వచ్చి కలిసేటప్పుడు ఇంకా ఎక్కువగా దానాలు చేసేవారు. మామూలుగానే దానాలు చేయడంలో ఉత్తమ దాత. వర్షం వచ్చే ముందర గాలి ఏ విధంగా ప్రచండంగా వీస్తుంది, ఎంత ఎక్కువగా వీస్తుంది, మరియు ఎంత చల్లగా వీస్తుంది, అంత అధికంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానాలు చేసేవారు జిబ్రీల్ అలీస్సలాం వచ్చినప్పుడు. కాబట్టి ఈ నెలలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? దానాలు. అది ఫర్జ్ జకాత్ అయినా చెల్లించే ప్రయత్నం చేయండి, నఫిల్ సదకాలైనా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి, మరియు సదకతుల్ ఫిత్రా అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మరొక హదీస్ ఉంటుంది తిర్మిజీలో. దాని ప్రకారం ఒక వ్యక్తి వచ్చి ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఏ దానం ఉత్తమమైనది అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, రమదాన్లో చేసేటువంటి దానం ఉత్తమమైనది అంటారు. ఈ హదీస్ తిర్మిజీలో 663, హసన్ గరీబ్ ఉన్నటువంటి దాని యొక్క ప్రామాణికత. మరియు ఇంతకుముందు చెప్పిన హదీస్ ముస్లిం షరీఫ్ హదీస్ 6009. కాబట్టి దానం అధికంగా చేయండి, అది ఎంతైనా కానివ్వండి. ఇంకొక మాట కూడా చెప్తాను మీకు. ఒక హదీస్ ఉంటుంది సయ్యద్ తర్గీబ్లో, ఎవరైనా సరే మీకు అల్లా పేరుతో ఏమైనా ఇవ్వమని అడిగితే, అల్లాహ్ కే నామ్ సే కుచ్ దే దో భయ్, అతన్ని ఒట్టి చేతులతో పంపకండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా చెప్పడం జరిగింది. అల్లాహ్ పేరుతో కనుక మిమ్మల్ని అడిగితే అతనికి ఎంతో కొంత ఇచ్చి పంపించే ప్రయత్నం చేయండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ విషయం కూడా. ఈ మాసంలో ఎక్కువ దానాలు చేయండి. ఇకపోతే
ఈ మాసాన్ని కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇందులో కూడా తింటూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అన్ని అసభ్యకరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ మాసం యొక్క విశిష్టతను తెలుసుకోరు, పట్టించుకోరు. మరి ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి మస్జిద్ నబవీలో మింబర్ యొక్క మెట్లు ఎక్కుతూ ఉన్నారు. ఎక్కుతూ ఉంటే ఒక్కో మెట్టు ఎక్కిన తర్వాత ఆయన ఆమీన్ అంటూ ఉన్నారు. ఈ విషయాన్ని, ఈ సంఘటనను సహాబాలు చూసి, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఎప్పుడూ కూడా ఈ విధంగా చేయలేదు, ఇవాళ కొత్తగా ఏదో మీరు మెట్లు ఎక్కేటప్పుడు ఆమీన్ అంటున్నారు, ఏమిటి అని అడిగారు. 3 సార్లు ఆమీన్ అంటారు. దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, నేను మింబర్ మెట్లు ఎక్కుతూ ఉండగా జిబ్రీల్ అలీస్లాం గారు వచ్చారు. ఒక మెట్టు ఎక్కేటప్పుడు జిబ్రీల్ అలీస్లాం గారు వచ్చి ఏమన్నారంటే, రమజాను మాసం పొందినప్పటికీ సత్కార్యాలు చేయకోకుండా, మన్నింపును పొందకోకుండా ఎవరైతే ఉంటారో వారి ముక్కు నేలకు అంటని, అంటే వారు నాశనమవని అని జిబ్రీల్ అలీస్లాం గారు చెప్పడం జరిగింది. నేను దానికి ఆమీన్ అన్నాను అంటారు. అల్లాహ్ తఆలా మనల్ని కాపాడుగా. రెండవ ఆమీన్ దేనికన్నారు అంటే, జిబ్రీల్ అలీస్లాం గారు ఎవరైతే ఒక వ్యక్తి ముందు నా ప్రస్తావన వచ్చి, నా పేరు వచ్చి కూడా నా మీద దురోత్ చదవలేదో అతడు నాశనం అవ్వని అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జిబ్రీల్ అలీస్లాం గారు అనడం జరిగింది. నేను ఆమీన్ అన్నాను అంటారు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా అలి ముహమ్మద్. ఇక 3వ ఆమీన్ దేని గురించి అన్నారంటే, ఎవరైతే వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరిని పొంది కూడా వారికి సేవ చేసి తమ యొక్క మన్నింపును పొందలేకపోయారో అటువంటి వారి యొక్క ముక్కు నేల కంటని నాశనమవని అని జిబ్రీల్ అలీస్లాం అన్నారు. దానికి నేను ఆమీన్ అన్నాను అంటారు. అల్లాహు అక్బర్ కబీర్. అల్లాహ్ తఆలా మనల్ని ఈ పాపాలన్నింటినీ నుంచి కూడా అల్లాహ్ తఆలా మనల్ని కాపాడుగా. 3 విషయాలు. రంజాన్ నెగ్లెక్ట్ చేయొద్దండి. నెగ్లెక్ట్ చేస్తే నాశనం అవ్వని అని జిబ్రీల్ గారంటే ఎవరు? రూహుల్ ఖుదూస్, రూహుల్ అమీన్. ఆయన నాశనం అయిపోని అంటే ప్రవక్త గారు అమీన్, సాదిక్, హబీబ్, ఆయన ఆమీన్ అన్నారు. ఆయన బద్దువా మరి తగలకోకుండా ఉంటుందా? మళ్ళీ జీవితాంతం ఏడుస్తూ ఉంటారు, నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, నాకు అన్నీ కలిసి రాలేదు అని. నువ్వు ఏమాత్రం అల్లాహ్ నెలను గౌరవిస్తున్నావు? నిన్ను అల్లాహ్ తఆలా నీకు యలోకంలో సుఖంగా ఉంచడానికి, పరలోకంలో సుఖంగా ఉంచడానికి. కాబట్టి రంజాన్ను గౌరవించండి. ఉపవాసం పాటించే శక్తి ఉందా లేదా ఇది తర్వాత విషయం, దీని గురించి మనం తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ మీరు రంజాన్ని గౌరవించండి. రెస్పెక్ట్ రంజాన్, రెస్పెక్ట్ రంజాన్. మీరు రంజాన్ని రెస్పెక్ట్ చేస్తే అల్లాహ్ దగ్గర నుంచి బరకతును, మన్నింపును పొందుతారు. రెండవది ఏమన్నారు? ప్రవక్త గారి మీద దురూద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు వచ్చినప్పుడల్లా మీరు దురూద్ని చదవాలి. మూడవదేమి? తల్లిదండ్రులను మీరు వృద్ధాప్యంలో బాగా చూసుకోవాలి. ఈ హదీస్ను బాగా గుర్తుపెట్టుకోండి. ఈ హదీస్ తిర్మిజీలో ఉంది 3545, మరియు ఫజలు సలా అలన్ నబీలో 15వ నంబర్ హదీస్, మరియు ముస్తదరక్ లిల్ హాకింలో కూడా ఈ యొక్క హదీసు మనకు ఉంది, సహీ హదీస్. ఇక రంజాన్ మాసానికి సంబంధించి ఒక విశిష్టది జయీఫ్ కూడా ఉంది, అది కూడా చెప్తాను, వినే ప్రయత్నం చేయండి. హజరత్ సల్మాన్ ఫార్సీ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క ఉల్లేఖనం ఉంది. ఇది వేరే వేరే హదీస్ పుస్తకాల్లో కూడా వస్తుంది ఈ యొక్క భావం, అందుకే చెప్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు, అల్లాహ్ తఆలా రమజాన్ నెల యొక్క ఉపవాసాలను ఫర్జుగాను మరియు రాత్రుల యందు ఖియామ్ను, తరావీను నఫిల్గాను నిర్ణయించాడు. మరొక హదీసులో వస్తుంది సున్నత్గా నిర్ణయించాడు. మరొక హదీసులో వస్తుంది అల్లాహ్ ఉపవాసాలను ఫర్జు చేశాడు, నేను ఖియామ్ను సున్నత్గా చేశాను అని వస్తుంది. ఇది సహీ ఇబ్న్ ఖుజైమాలో ఉంది, ముస్నద్ అబీ ఆలాలో కూడా ఉంది. అంటే ఫరజ్ నమాజులు మరియు ఫరజ్ నమాజులు ఉన్నాయి, ఉపవాసాలు ఫర్జు, రాత్రి యందు ఖియాము సున్నతే మోక్కదాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు డిక్లేర్ చేయడం జరిగింది, సున్నత్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రవక్త గారు అంటున్నారు, ఈ మాసంలో ఎవరైనా ఒక నఫిల్ కార్యం ఆచరిస్తే అది ఒక ఫరజ్ కార్యంతో సమానం. ఒక ఫరజ్ కార్యం ఆచరిస్తే 70 ఫరజ్ కార్యాలతో సమానమవుతుంది. పైగా ఈ మాసం సహనానికి సంబంధించి మరియు సహనం యొక్క ప్రతిఫలం స్వర్గము అని అన్నారు. ఇది బాధలను తొలగించే నెల మరియు ఇందులో విశ్వాసి యొక్క ఉపాధి పెంచబడుతుంది అన్నారు. ఈ టోటల్గా హదీస్ జయీఫే, కానీ ఇందులో వచ్చే ప్రతి లైన్ వేరే సహీ హదీసుల్లో ఉంది.
ఇందులో వచ్చే ప్రతి లైను సహీ హదీసులో ఉంది. ఈ ఒక్క మాట తప్ప, అంటే నఫిల్ ఫరజుకు సమానం అవుతుంది, ఫరజు 70 ఫరజులకు సమానం అవుతుంది అనేది ఒకటి జయీఫే. మిగిలిన అన్ని పదాలు సహీ హదీసుల్లో మనకు దొరుకుతాయి. ఈ హదీస్ మనకు మిష్కాత్లో 1965వ నంబర్ హదీస్ ఉంది. మరొక హదీస్ ప్రకారం హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా అన్హు గారు తెలుపుతున్నారు, శుక్రవారము రోజులన్నింటికీ నాయకుడు. అందుకే దాన్ని ఏమంటారంటే సయ్యదుల్ యోమ్ అంటారు, అంటే రోజులన్నిటికీ నాయకుడు. అదేవిధంగా రమజాన్ నెల మిగిలిన నెలలన్నింటికీ నాయకుడు వంటిది. రోజులన్నింటిలో శుక్రవారం గ్రేట్ లీడర్ అయితే నెలలన్నింటిలో లీడర్ ఏమి? రంజాన్ నెల. ఈ హదీస్ మనకు ముసన్నఫ్ అబ్దుల్ రజాక్ 7894, ముసన్నఫ్ ఇబ్నే అబీ షైబా 5652. దీని తర్వాత మనం ఉపవాసాల యొక్క విశిష్టతలు చూద్దాం. అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో తెలియజేస్తున్నాడు. సూరతుల్ బకరా 2వ నంబర్ సూర, 183వ నంబర్ మరియు 154వ నంబర్ సూరాలు అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. యా అయ్యుహల్లజీన ఆమను, ఓ విశ్వాసులారా, ఓ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులారా, కుతిబ అలైకుముస్ సియామ్, మీ మీద ఉపవాసాలు ఫర్జుగా నిర్ణయించడం జరిగింది, విధిగా నిర్ణయించడం జరిగింది. కమా కుతిబ అలల్లజీన మిన్ ఖబ్లికుం, ఏ విధంగానైతే మీ పూర్వీకుల మీద, మీ యొక్క ముందు ఉమ్మతుల మీద ఏ విధంగా అయితే ఉపవాసాలు ఫర్జుగా నిర్ణయించామో అదే విధంగా మీ మీద ఉపవాసాలు ఫర్జుగా నిర్ణయించడం జరిగింది అని స్వయంగా అల్లాహ్ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. ఇక దీని తర్వాత ఇంకా వేరే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఉపవాసాల గురించి వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే అల్లాహ్ స్వయంగా మీకు మాత్రమే కాదు అన్ని ఉమ్మతులకు ఫర్జ్ చేశాను నేను అంటున్నాడు. అంటే అల్లాహ్ దృష్టిలో అది ఎంత గొప్ప కార్యమైతే అల్లాహ్ అన్ని ఉమ్మతులకు ఫర్జ్ చేస్తాడు చెప్పండి. 3-4 విషయాలు ఉన్నాయి, ఇవి ఏ ఉమ్మతుకు కూడా అల్లాహ్ తఆలా తీసేయలే. 1 నమాజ్, 2 జకాత్, ఈ 2 మాత్రం ప్రతి ఉమ్మతులో ఫర్జ్గానే ఉన్నాయి. తర్వాత 3 ఉపవాసాలు, ఇవి ఫర్జులుగా ఉన్నాయి. దాని తర్వాత కుర్బానీ కూడా ప్రతి ఉమ్మతులో ఉంది. ఫర్జ్గా లేకపోయినా సున్నత్గానో నఫిల్గానో ఏదో ఒక విధంగా కుర్బానీ కూడా ఉంది. ఈ 4 మాత్రం ప్రతి ఉమ్మతికి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ అంటున్నాడు, మీ మీద ఉపవాసాలు విధిగా చేశాను, మీ పూర్వీకుల మీద విధిగా చేసినటువంటి విధంగానే. ఎందుకు విధిగా చేశాను అని అంటే అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, లఅల్లకుం తత్తఖూన్, తద్వారా మీలో తక్వా పెరగవచ్చు, మీలో భయభక్తులు పెరగవచ్చు. ఇది ఉపవాసాల మెయిన్ ఉద్దేశం. ఈ పుణ్యాలు ఇవన్నీ ఈ ఫజీలతులు పక్కన పెడితే అల్లాహ్ ఏమంటున్నాడు అంటే మీలో భయభక్తులు పెంపొందించడానికి, లఅల్లకుం తత్తఖూన్, మీరు నాకు భయపడే విధంగా చేయడానికి ఈ ఉపవాసాలను పెట్టడం జరిగింది అంటున్నాడు. కాబట్టి ఉపవాసాలు పాటిస్తే తక్వా పెరుగుతుంది, అల్లాహకు భయం పెరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు తిండి తగ్గుతుందో, ఎప్పుడైతే మనకు నిద్ర తగ్గుతుందో, అప్పుడు మనం ఎప్పుడైతే మన యొక్క శక్తి కొంచెం తగ్గి అల్లాహ్ తఆలా యొక్క ధ్యాసలో మనం ఎక్కువ పడతామో అప్పుడు స్వర్గం గురించి ఆలోచిస్తాం, నరకం గురించి భయపడతాం, అల్లాహకు భయపడతాం మనం. తద్వారా మన యొక్క తక్వా పెరుగుతుంది. ఎప్పుడైతే తక్వా పెరుగుతుందో అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో తెలియజేస్తున్నాడు, మా వద్ద విశిష్టత కలిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఎవరికైతే తక్కువ ఎక్కువ ఉందో ఆ వ్యక్తే మా వద్ద ఉన్నత స్థానం కలిగినటువంటి వ్యక్తి అని. ఇది అల్లాహ్ తఆలా ఖురాన్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి మీ తక్కువ ఎంత పెరిగితే అల్లాహ్ దృష్టిలో మీరు అంత ఉన్నతులు అవుతూ ఉంటారు. ఇది అల్లాహ్ ఖురాన్లో ఉపవాసాల గురించి తెలియజేశాడు. అయితే ఎన్ని రోజులు ఈ ఉపవాసాలు అంటే అల్లాహ్ తఆలా అంటున్నాడు, అయ్యామం మాదూదాత్, లెక్కించదగినటువంటి కొన్ని రోజులు మాత్రం. ఎన్ని రోజులు అవి? 29 రోజులైనా కావచ్చు, 30 రోజులన్నా కావచ్చు. ఇక ఉపవాసాల యొక్క ఫజీలతులను మనం చూద్దాం.